ఈ వీడియోలో నేను 5500 అడుగుల ఎత్తైన పర్వతం పైన క్యాంపింగ్ చేయబోతున్నా. ఈ పర్వతాన్ని ఎక్కడం ఇంత కష్టంగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. ఈ రాత్రి ఈ చలిలో నేను గడ్డకట్టుకుపోతానేమో. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఒక సోలో క్రియేటర్గా నేను కోరుకుంటుంది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి, అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను 5500 అడుగుల ఎత్తైన పర్వతాన్ని ఎక్కబోతున్నా. ఒక నైట్ అంతా పర్వతం పైన క్యాంపింగ్ చేయబోతున్నాం. నేను చేసిన ట్రెక్కింగ్ ఇంకా క్యాంపింగ్ వీడియోస్లో ఇది చాలా టఫెస్ట్ వీడియోగా మారబోతుంది. ఎందుకంటే ఇది చాలా ఎత్తైన పర్వతం, దాంతోపాటు చాలా కిలోమీటర్స్ మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ మార్నింగ్ అందమైన సన్ రైజ్ చూడాలంటే, ఆ పాల సముద్రాన్ని చూడాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. నా ప్రయాణం మొదలైంది. ఈ పర్వతాల మధ్యలోంచి చాలా కిలోమీటర్లు నేను ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ కంప్లీట్ అయ్యేలోపు ఈ పర్వతాన్ని ఎక్కాలనే ఆలోచన నాకెందుకు వచ్చిందో చెప్పాలనుకుంటున్నా. అసలు మ్యాటర్ ఏంటంటే, కొన్ని రోజుల క్రితం నేను వనసంగి వెళ్ళా. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆ బ్యూటిఫుల్ సన్ రైజ్ ని చూస్తున్నానే గాని చుట్టూ ఉన్న జనాలు ఆ గోల వల్ల దాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయా. నేచర్కి అంత దగ్గరగా ఉన్న చాలా దూరంగా ఉన్నట్టు అనిపించింది. అలాంటి ప్రదేశం ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. కానీ నేచర్లో పీస్ఫుల్ గా గడపాలనుకున్న నాకు సూట్ అవ్వలేదు. కాబట్టి నాకు సూట్ అయ్యే ప్లేస్ ని వెతుక్కుంటూ ఈ పర్వతాల మధ్యలోకి వచ్చా. ఈ పర్వతాల మధ్యలో నడుస్తున్నప్పుడు ఒకవైపు చల్లగాలి వీస్తూనే ఇంకో పక్క ఎండ మండిపోతుంది. నేను ఈ ప్రయాణాన్ని అండర్ ఎస్టిమేట్ చేసి ఒక చిన్న తప్పు చేశా. పర్వతం పైన నేను కంఫర్టబుల్ గా స్టే చేయడానికి చాలా సామాన్లు తీసుకువచ్చా. ఇంత బరువు మోసుకుంటూ నడుస్తుంటే ప్రతి అడుగు నన్ను వెనక్కి లాగేస్తుంది. నేను చాలా ప్రయత్నించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ పర్వతాలు ఎంత పెద్దవిగా ఉన్నాయో చూపించడం కెమెరాలో అయితే అసాధ్యం. ఈ పర్వతాల మధ్య నేను చిన్న చీమలా కనిపిస్తున్నాను. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, నేచర్లో ఏది మనకి అంత ఈజీగా దొరకదు. దాన్ని కష్టపడి సంపాదించాల్సి ఉంటుంది. ఈ ప్రకృతిని దాని ప్యూరెస్ట్ ఫామ్లో ఎంజాయ్ చేయాలంటే ఈ మాత్రం కష్టం తప్పదు. చాలాసేపు నడిచిన తర్వాత ఈ ప్రదేశం అంతా పచ్చగా మారడం మొదలైంది. దూరంగా ప్రవాహం యొక్క శబ్దం నాకు వినిపిస్తుంది. అలా నడుస్తూనే నాకు ఒక అద్భుతమైన దృశ్యం ఎదురైంది. ఆ పర్వతాల మధ్యలోంచి ఒక చల్లని నీటి ప్రవాహం ప్రవహిస్తుంది. కాసేపు ఆ ప్రవాహం పక్కనే నడుచుకొని వెళ్ళిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ నాకు కనిపించింది. ఆ ప్రవాహంలో చిన్న చిన్న చేపలు అందంగా ఈదుతూ ఉన్నాయి. వాటిని చూడగానే నాకు కాసేపు రిలాక్స్ అవ్వాలనిపించింది. ఇక్కడ నీరు చాలా స్వచ్ఛంగా ఉంది. కాసేపు ఆ చల్లని నీటిలో కాళ్ళు పెట్టుకొని కూర్చుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. చూసారు కదా ఆ పెద్ద మౌంటైన్. ఇప్పుడు వరకు ట్రెక్కింగ్ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు క్లైంబింగ్ స్టార్ట్ అవుతుంది. నైట్ అయిపోద్దేమో, నైట్ ఫైర్ వుడ్ లేకపోతే ఈరోజు మన పని అంతే. కానీ చూసారు ఎంత దూరంగా ఉందో. టైం కల్లా అది నేను ట్రెక్ చేయగలను లేదో అస్సలు తెలీదు. చీకటి పడిపోతే టెంట్ వేయడం చాలా కష్టం. నా దగ్గర ఒకే ఒక టార్చ్ లైట్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు వరకు ఈ పర్వతాల మధ్య నడవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ పర్వతాన్ని ఎక్కడం ఇంకో ఎత్తు. పర్వతాన్ని ఎక్కడం మొదలుపెట్టా. చుట్టూ ఎటు చూసిన చిన్న చిన్న పూల మొక్కలతో చాలా అందంగా ఉంది. గాలి తీయని పూల సువాసనతో నిండిపోయింది. నా చుట్టూ చిన్న చిన్న పక్షులు పాటలు పాడుతున్నాయి. ఆకాశం నీలంగా మెరిసిపోతుంది. ఇదంతా చూస్తుంటే నేను ఒక అందమైన కలలో ఉన్నానేమో అనిపిస్తుంది. ఇంకా చాలా పైకి వెళ్ళాలి. మొత్తం
చల్లగాలేస్తుంది. కానీ ఇంత అందం ఎంతో సేపు నిలవలేదు. ప్రకృతి నన్ను పరీక్షించడం మొదలుపెట్టింది. కొంచెం కొంచెంగా పర్వతం నిటారుగా మారడం మొదలైంది. వెళ్లే దారంతా చాలా ఏటవాలుగా ఉంది. ఎక్కుతున్న కొద్దీ కాళ్ళల్లో వణుకు మొదలైంది. ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉంది. మొత్తం కొండను ఎక్కేసరికి సగం వాటర్ అయిపోయింది. 2 లీటర్స్ ఉంటుందేమో. కుకింగ్ చేయాలి, డ్రింకింగ్ వాటర్ కూడా ఇదే. ఏం చేస్తానో ఏంటో. నా కాళ్ళు 2 భరించలేని నొప్పితో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాయి. కొంచెం పర్వతం ఎక్కిన తర్వాత మనసులో ఈ పర్వతాన్ని నేను ఎక్కలేనేమో అనిపించింది. మెల్లమెల్లగా ఇదంతా ఒక నరకంలా మారింది. చాలా అలసిపోయా. కొండను ఎక్కడం అంత ఈజీ కాదు. వాటర్ కొంచెం ఉంది. పైకి వెళ్ళి వంట చేయాలి. నాకు అస్సలు అర్థం కావట్లే కొండ ఎక్కగలనా లేదా అనేది. ఇప్పుడు రివర్స్ కిందకి దిగలేము. పైకి ఎక్కలేకపోతే చీకట్లో ఈ స్లోప్లో టెంట్ వేయడానికి అవుతుంది. ఇదంతా స్లోప్ మీరు చూస్తున్నారు కదా, మొత్తం స్లోప్ చిక్కుకుపోయినట్టే. ఇంకా ఒకవేళ చీకటి పడిపోతే అరౌండ్ 5:30కి చీకటి పడిపోద్ది, పూర్తిగా చీకటి పడిపోద్ది. ఈ 2 అవర్స్లో నేను ఈ ట్రెక్కింగ్ అంతా కంప్లీట్ చేసి పైకి ఎక్కగలను లేదా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. కొండ ఎక్కడం చాలా కష్టం. నాకు తెలిసి చీకటి పడిపోద్ది కన్ఫర్మ్. కాసేపట్లో చీకటి పడిపోద్ది. కొండ వెనకాతలకి సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడతో కెమెరా ఆపేసి మొత్తం క్లైంబ్ అంతా కంప్లీట్ చేసేస్తా. చీకటి పడేలోపు పైకి వెళ్ళిపోవాలి. ఫైర్ వుడ్ ఎత్తికి మంట వేసుకోవాలి. ఇక్కడెక్కడ దగ్గరలో కర్రలు ఎక్కువ లేవు, మొత్తం ఈ గడ్డే ఉంది. సో లెట్స్ గో. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను మాత్రం అంత ఈజీగా ఓడిపోను. ఏదోలా కష్టపడి ఎట్టకేలకు ఆ పర్వతం పైకి చేరుకున్నాను. సో లాస్ట్కి మౌంటైన్ అయితే ఎక్కేసా. ఊపిరి కూడా సరిగ్గా ఆడట్లే. వెనకాతలు చూసారు సార్, సన్సెట్ అయిపోతుంది. సరిగ్గా మాట్లాడడం అవ్వట్లేదు నాకు. ఇదే టాప్ ఆఫ్ ది హిల్. ఈ పోల్ చూసారు కదా, ఇది యాక్చువల్గా దీనికి ఫ్లాగ్ వేస్తారనమాట. వంట చేసేసుకోవాలి. వండేసుకొని తినేస్తే ఒక పని అయిపోద్ది. టెంట్ కూడా వేసుకోవాలి. ఐఎమ్ ఎగ్జాస్టెడ్. సన్సెట్ అయిపోతుంది. అసలు ఈ మౌంటైన్ ఎక్కలేనేమో అనుకున్నా, కానీ చాలా కష్టపడి మొత్తం ఈ కొండలన్నీ ఎక్కొచ్చాను నేను ఇక్కడికి, ఈ బ్యూటిఫుల్ వ్యూ కోసం. మార్నింగ్ సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. చీకటి పడ్డం మొదలైంది. ఎంతో కష్టపడి పర్వతం పైకి చేరుకున్నానే గాని అసలైన కథ ఇప్పుడు మొదలైంది. ఒక పక్క తీవ్రమైన చలి, ఇంకో పక్క ఆకలి. ఒంట్లో అస్సలు ఓపిక లేదు. మంట వేసుకోవడానికి కర్రలు కూడా లేవు. ఇక టెంట్ వేసి కుకింగ్ చేద్దామని డిసైడ్ అయ్యా. గార్లిక్ చికెన్ చేద్దాం. చీకటి పడిపోయింది, బాగా అలసిపోయా. కొండంతా ఎక్కేసరికి ఇప్పుడు గాలి వేస్తుంది ఏంటో అని కొంచెం భయం వేస్తుంది. లిటరల్గా 5500 ఫీట్ ఎత్తులో ఉన్నాం. ఇక్కడ గాలి వేస్తే ఎలా వేస్తే ఊహించుకోండి. కానీ ఎక్కడానికి మాత్రం చాలా కష్టం అయిపోయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను ఇంత హైట్ ఎక్కాను కాబట్టి నాకు చాలా ఆకలి వేస్తుంది. గార్లిక్ చికెన్ అయితే చేసేసుకున్నాం. సూపర్గా వచ్చింది. మంచి స్పైసీగా గార్లిక్ ఫ్లేవర్ అదిరిపోయింది. రెస్టారెంట్లో తిన్నది కూడా పనికిరాదు, అంత బాగా వచ్చింది. ఈ నైట్కి ఈ గార్లిక్ చికెన్ తినేసి మంచి స్లీప్ వేస్తే మార్నింగ్ సన్ రైజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండిపోతుంది. అస్సలు మిస్ కాకండి. చూద్దాం ఏమవుతుందో. మార్నింగ్ వేసేసరికి చలికి గడ్డగడిపోతానేమో. ప్రస్తుతానికి అయితే చాలా చలేస్తుంది. నాకు తెలిసి ఒక 5 degrees ఉండి ఉంటుంది ఇక్కడ. చలి అయితే చాలా ఎక్కువ ఉంది.
ఇక తినేశాను కదా, పడుకుందాం అనుకున్నా. కానీ ఎముకలు కొరికే చలి నన్ను అస్సలు నిద్రపోనివ్వట్లేదు. చేతులు గడ్డ కట్టుకుపోయి స్పర్శ తెలియడం మానేశాయి. ఇక వేరే దారి లేదు, మంట వేయాల్సిందే. నేను వచ్చేటప్పుడు ఒక ఎండిపోయిన చెట్టుని చూశాను. దాన్ని వెతుక్కుంటూ ఈ చీకట్లో నేను బయలుదేరా. చీకటి పడిపోయింది పూర్తిగా. ప్రస్తుతానికి నేనైతే కర్రలు ఎతకడానికి వెళ్తున్నా. ఇందాక నేను అక్కడ ఎండిపోయిన చెట్లు చూసా. ఇప్పుడు మంట వేసుకోకపోతే చలికి గడ్డి కట్టిపోతాం. చుట్టుపక్కల మొత్తం చిమ్మ చీకటి, ఎటువైపు చూసినా చాలా భయంకరంగా ఉంది. ఒక పక్క నడుస్తున్నప్పుడు చల్లని గాలి నన్ను గడ్డ కట్టించేస్తుంది. చాలా సేపు వెతికిన తర్వాత ఎండిపోయిన చెట్లు అక్కడ ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకుండా కర్రల్ని నరకడం మొదలుపెట్టా. కర్రల్ని నరకడం పూర్తయింది. వాటిల్ని చాలా కష్టపడి నా టెంట్ దగ్గరికి తీసుకువచ్చా. కర్రలు అయితే తెచ్చేసా. ఇంకా మంట వేద్దాం. మంట అనగానే నాకు ఆనందం వస్తుంది. ఎందుకంటే ఈ చలిలో మంట వేసుకుంటే ఆ సుఖమే వేరు. ఈ మంట ఉన్నది కాబట్టి ఈ నైట్ ఇక్కడ ఇలా కూర్చోగలుగుతున్నాను నేను. మంట అన్ని వైపులా వేస్తుంది. అలా ఆ వెచ్చని మంట పక్కన కూర్చున్నప్పుడే ఒక అద్భుతమైన దృశ్యాన్ని నేను చూశాను. ఆ మబ్బులు లేవు కదా, ఆకాశం అంత క్లియర్గా ఉంది. మొత్తం ఆకాశం నిండా నక్షత్రాలే. ఆకాశం మొత్తం ఒక పూల తోటలా నక్షత్రాలతో నిండిపోయి ఉంది. ఇన్ని నక్షత్రాలని నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇంత ఎక్కువ చలిలో ఈ క్యాంప్ ఫైర్ ముందు కూర్చుంటే చాలా బాగుంది. చుట్టూ నక్షత్రాలు, ఎటు చూసినా నక్షత్రాలే ఉన్నాయి. దాంతోపాటు నేను చాలా ఎత్తులో ఉన్నాను కదా, స్కై నిండా మొత్తం నక్షత్రాలతో నిండిపోయి ఉంది. చాలా అందంగా ఉంది. ప్రకృతి ఎంత అందమైనదో ఇలాంటి ప్లేసెస్లోకి వస్తేనే మనకు అర్థమవుతుంది. ఒక పక్క చలి, ఒక పక్క వెచ్చని మంట, చాలా బాగుంది. ఇందులో చాలా కష్టం కూడా ఉంది. ఈ మొత్తం కర్రలన్నీ తేడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. ఇంత కష్టపడ్డాను కాబట్టి ఇక్కడ ఇంత హ్యాపీగా కూర్చొని దీన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నా. నైట్ అంతా నాకు ఈ మంట దగ్గర ఉండిపోవాలనిపిస్తుంది, కానీ పడుకోవాలి కదా, మంట కూడా ఆరిపోయి వచ్చింది. ఇంకా కొన్ని కర్రలే ఉన్నాయి నా దగ్గర. అవి మార్నింగ్ యూజ్ చేయాలి, ఎందుకంటే మార్నింగ్ దీనికన్నా ఎక్కువ చలి ఉంటుంది. నా జీవితంలో అన్ని స్టార్స్ నేను ఎప్పుడు చూడలే. మొత్తం ఆకాశం అంతా నిండిపోయి ఉన్నాయి. కొంచెం గాలి వేస్తుంది, ఎక్కువ గాలి వేయట్లే. ఈ నైట్ అయితే ఇలా గడిచిపోద్ది అనుకుంటున్నా. పాల సముద్రం కనిపిస్తుందో లేదో మార్నింగ్ తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే నేను పడుకుని పోతా. గుడ్ నైట్. అలారం పెట్టుకొని పొద్దున్నే చీకట్లోనే నిద్రలేచా. మెల్లగా ఆ అందమైన సూర్యోదయం అవ్వడం మొదలైంది.
చాలా కష్టపడి ఈ మౌంటైన్ అయితే చేరుకున్నా. ఈ బ్యూటిఫుల్ వ్యూని చూడగలిగా. ఎందుకంటే ప్రపంచంలో చాలా తక్కువ మందే ఇలాంటి వ్యూ చూడగలరు. మన బ్యూటిఫుల్ వ్యూకి మీకు స్వాగతం. చూస్తున్నారు కదా పాల సముద్రం. రాత్రంతా చాలా చలేసింది. అంత చలిలో కూడా వణుకుతూ ఈ మౌంటైన్ మీద ఎలాగోలా పడుకున్నా. మార్నింగ్ పాల సముద్రం వస్తుందని అస్సలు అనుకోలే, కానీ మనకి పాల సముద్రం అయితే కనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా లైఫ్లో ఇంత హ్యాపీగా ఉంటానని నేను ఎప్పుడూ అనుకోలే. ఒక పక్క చలితో పాటు ఆనందం కూడా గుండెకి హద్దుకుంటుంది. ఈ చలిలో నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. కష్టపడి నిన్న మనం ఈ మౌంటైన్ ఎక్కిన తర్వాత ఈ మార్నింగ్తో మన కష్టానికి ప్రతిఫలం అయితే దొరికేసింది. నా దృష్టిలో ఒక వ్యూని ఆస్వాదించాలంటే చుట్టుపక్కల మొత్తం జనంతో కిక్కిరిసిపోయి ఉన్న ప్లేసెస్లో వ్యూని చూస్తే మజా ఏముంది బాస్? అందులో మజా ఏముంది చెప్పండి? ఇవన్నీ చేయడం వేస్ట్. దాన్ని నేచర్ని ఆస్వాదించడం అనరు, జస్ట్ ఫొటోస్ కోసం వెళ్ళినట్టు ఉంటుంది. పర్వతాలు, నిశ్శబ్దం, ఆ గాలి శబ్దంతో పాటు నేను ఊపిరి పీల్చుకుంటున్న శబ్దం మాత్రమే నాకు వినిపిస్తుంది. ఇంత నిశ్శబ్దంలో చుట్టుపక్కల ఎటువైపు చూసినా ఎవ్వరూ లేరు. ఇది కదా నేచర్ని ఎంజాయ్ చేయడం అంటే. సన్ రైజ్ అయిన వైపు ఇంకా చాలా పొగమంచు ఉంది, దానివల్ల అటువైపు ఏం కనిపించట్లేదు సన్ రైజ్ అయిన వైపు. కానీ ఇంత కష్టపడి ఇంత పెద్ద మౌంటైన్ ఎక్కింది ఈ వ్యూ కోసమే. ఈ ఛానల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్. మీ పాజిటివ్ కామెంట్సే నన్ను నడిపిస్తున్నాయి, నన్ను ఇంత పెద్ద పర్వతాన్ని ఎక్కించాయి. మన వ్యూని అయితే ఆస్వాదించడం అయిపోయింది. ఇప్పుడు కాఫీ పెట్టుకుందాం. ఈ చలికి కాఫీ కన్ఫర్మ్ ఉండాలి. హ్యూమిడిటీకి ఇక్కడ ఉన్న చలికి షుగర్ గడ్డగడ్డేసింది. అప్పుడు దీనికి స్పూన్ అవసరం లేదు, ఇలా వేసేస్తే సరిపోతుంది. కాఫీ రెడీ అయిపోయింది. అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుదాం. వ్యూ కూడా అవసరం ఉంది. మీకు చూసారా ఆకాశం అంచు కనిపిస్తుంది అక్కడ. బ్యూటిఫుల్. కాఫీ చాలా బాగా వచ్చింది. సన్ రైజ్ అయ్యేసరికి ఎండ కూడా వచ్చేసింది. ఈ ఎండ వెచ్చగా ఉంది, ఇంకో పక్క చాలా చల్లగా గాలేస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎండలో చల్లగాలి తగులుతుంటే ఎంత చల్లగాలి అంటే ఫ్రీజింగ్ గాలి అనమాట. కాఫీ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందాం. మన దగ్గర ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ ఏమీ లేవు, ఎందుకంటే ఎక్కువ ప్యాక్ చేసుకుంటే కొండలు ఎక్కలేము కాబట్టి చాలా తక్కువ ఫుడ్తో వచ్చా. ఇది ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మంచూరియన్ ఇన్స్టెంట్ నూడిల్స్. ఎక్కువ మన ఛానల్లో ఇన్స్టెంట్ నూడిల్స్ ఎందుకు ఉంటున్నాం అంటే ఈజీ టు క్యారీ, ఈజీ టు కుక్ అనమాట. దానివల్ల ఇలాంటిదే మనం కుకింగ్ చేయగలం. నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా తినడమే బాకీ. మంచి చల్లగాలి వస్తుంది, ఒక పక్క ఎండ దంచేస్తుంది. వెనకాల చూసారు కదా ఆ లైన్ కనిపిస్తుందా, హారిజన్ లైన్. మొత్తం కింద అంతా మంచే, ఆ పైన అంతా ఆకాశం. సో ఆకాశం అంతా క్లియర్ కనిపిస్తుంది, కింద మంచి అంతా ఒక లైన్గా ఫామ్ అయిపోయింది. మన మంచూరియన్ నూడిల్స్ ఎలాగుందో టేస్ట్ చేసి చూద్దాం. కొంచెం స్పైస్ ఎక్కువైంది. ఈ మసాలాలో స్పైస్ ఎక్కువ వేస్తారు ఎందుకో నాకు తెలియదు, కానీ బాగుంది, పర్లేదు. ఇంత హైట్లో ఉన్నప్పుడు తినడానికి ఏది దొరుకుతుంది చాలు. టేస్ట్ అయితే నాకు అంత నచ్చలేదు, కానీ వర్త్ ఇట్. ఇంత హైట్లో తింటున్నాం కాబట్టి. బ్రేక్ఫాస్ట్ నూడిల్స్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి మూవ్ అవుదాం. ఎండ అయితే స్టార్ట్ అయింది, చలి అయిపోయింది, కొంచెం చల్లగా వేస్తుంది అంతే. సో ఇంకా టెంట్ నిప్పేసి ఇక్కడ నుంచి బయలుదేరాలి.
ఎన్నో కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి ఎన్నో వేల అడుగుల పర్వతాన్ని ఎక్కి లాస్ట్కి నేను అనుకున్నదైతే సాధించా. ఒక మిడ్ పాయింట్కి వచ్చేసరికి ఆ పర్వతాన్ని ఎక్కగలను లేదో అనిపించింది. ఏదోలా పట్టుదలతో నేను అనుకున్నదైతే సాధించా. ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ని చూసా, కొన్ని వేల అడుగుల ఎత్తులో క్యాంపింగ్ కూడా చేసా. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేసా. నేచర్కి దగ్గరగా నేను అనుకున్నది సాధించా. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో రాయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. భార్గవ్ బ్రేవ్ సైనింగ్ ఆఫ్.